గాయం ఆయన శరీరానికే, బాధ్యతకు కాదు. నాయకత్వాన్ని కొలవడానికి ప్రసంగాలు అవసరం లేదు, పోస్టర్లు అవసరం లేదు. కష్టమైన పరిస్థితుల్లో కూడా తన బాధ్యతని ఎలా నిర్వర్తిస్తాడో చూస్తే చాలు. రాజకీయాల్లో మనం ఎన్నోసార్లు చూసింది ఏంటి? ఒక చిన్న అనారోగ్యం వచ్చినా కార్యక్రమాలు వాయిదా, చిన్న గాయమైన సభలు రద్దు, పార్టీ కార్యక్రమాలకు విరామం, ఆరోగ్యం కుదుట పడిన తర్వాత చూద్దాంలే అనేటువంటి ప్రకటనలు. ఇది ఎవరి మీద రాజకీయ విమర్శ ఇంకోటో కాదు, మన రాజకీయాల్లో సాధారణంగా కనిపించేటువంటి దృశ్యం. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు నాయకులు మరో దారించుకుంటారు. తమ వ్యక్తిగత అసౌకర్యం కంటే ప్రజా బాధ్యతని ముందుంచుతారు. అదే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గాయంతో ఉన్నప్పటికీ వరుస సమీక్షలు నిర్వహించడం కూడా అలాంటి ఉదాహరణగానే ఆయన అభిమానులు చెప్తున్నారు. ఒకవైపు నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ వేగవంతం చేయాలి, ఆ పనుల్ని వేగం చేయాలి అని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తీర ప్రాంతాలకి సురక్షిత తాగునీరు అందించే ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కోట్ల రూపాయల పనుల పురోగతిని స్వయంగా సమీక్షిస్తున్నారు. పోనీ అక్కడితో ఆగిపోయారా? లేదు. మరోవైపు చాలా ప్రతిష్టాత్మకంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల మీద సమీక్ష చేస్తున్నారు. మడాడవుల విస్తరణ, లక్షలాది మొక్కల నాటకం, తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ కేవలం ఫైళ్లలో ఉండకుండా వేగంగా అమలు కావాలని అధికారులను ఆదేశిస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. ఇంకోవైపు హస్తకళాకారుల కోసం ఇచ్చిన హామీని మరవకుండా ఉచిత వైద్య శిబిరాలు కొనసాగించడం, కళాకారుల కళ్ళల్లో వెలుగు ఉంటేనే వారి కళ బ్రతుకుతుంది అనే ఆలోచనతో నేత్ర పరీక్షలు, కళ్ళద్దాలు, అవసరమైన వారికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సల వరకు ఉచితంగా అందించే కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, బాధ్యత అంటే పదవి చేపట్టడమా, లేక ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టడమా? ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం ఒక విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలు చేయడం మరొక విషయం. అదే సమయంలో వ్యక్తిగత ఇబ్బందులు వచ్చినా ఇది తర్వాత చూద్దాంలే అనకుండా బాధ్యతని ముందు ఉంచడం ఇంకొక విషయం. అందుకే కొందరు రాజకీయాన్ని అధికారంగా చూస్తారు, మరికొందరు దాన్ని వాళ్ళ బాధ్యతగా చూస్తారు. ఆ తేడానే ఒక నాయకుడి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. శరీరానికి గాయం కావచ్చు, కానీ బాధ్యతకి గాయం ఉండకూడదు. ఒక నాయకుడి అసలు బలం అతని శారీరక సామర్థ్యంలో కాదు, ప్రజల పట్ల ఉన్న అంకిత భావంలో ఉంటుంది. పని ఆగకూడదు అనే ఆ సంకల్పంలో ఉంటుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అనే ఒక చిత్తశుద్ధిలో ఉంటుంది. అందుకే గాయం ఆయన శరీరానికి మాత్రమే, కానీ ఆయన బాధ్యతకి కాదు, ఆయన ఆలోచనలకి కాదు, ప్రజల కోసం ముందుకు సాగాలనే సంకల్పానికి మాత్రం అస్సలు కానే కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.